అమెరికాలో అదానీ మీద కేసు పెట్టినటువంటిది పక్కా డ్రామా. భారత వ్యాపార వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం. భారత వ్యాపార వ్యవస్థలో ఇప్పుడు మనం గనక ఏది అక్కడ ఉన్నటువంటి గూగులు, అమెజాను ఇట్లాంటి వాటన్నిటి మీద బాంబింగ్ చేస్తే ఎట్లుంటుంది? మనం చేయడం కాదు, ఎవరైనా ఉగ్రవాదులు అంటే ఆర్థిక వ్యవస్థను కొప్పుకొల్చడం. మనం బొంబాయి మీద ఎట్లా చేశారు అట్లాంటిది. అంటే బాంబులు వేయడం ఒక ఎత్తు, ఈ మన చేతిలో ఉన్న పవర్స్తో చేయడం ఒకటి. అదానీ మీద కుట్ర అమెరికా వేదికగా జరిగింది. అదే ఒకవేళ మోడీ లేకపోయి ఉంటే ఇండియాలో కూడా జరుగుండేది అదానీలు అంబానీల మీద కుట్రలు. ఎందుకంటే డీప్ స్టేట్ వాళ్ళకి ఇండియాలోని ఆర్థిక వ్యవస్థ మీద పెత్తనం కావాలి. ఆ పెత్తనాన్ని అడ్డుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తేనే 240 దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మాకు పరిధి లేదు, సాక్ష్యాలు బాగా బలహీనం, అసలు ముందే కేసు పెట్టకుండా ఉండాల్సింది, కేవలం ఒకళ్ళ పేరు చెట్టగొట్టడానికి చేసిన ప్రయత్నం అంటూ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టులో తేల్చి చెప్పింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జూలై 4 నాటి తన కోర్టు ఫైలింగ్లో గౌతమ్ అదానీ మీద పెట్టిన క్రిమినల్ కేసును అసలు మొదట్లోనే తెచ్చి ఉండాల్సింది కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో విచారణ జరిగే అవకాశం ఏమాత్రం లేదని, కేవలం ఒకరి పేరు చెడగొట్టడానికి చేసిన ప్రయత్నంగా పేర్కొంది. ఆ రోజే అదానీ గ్రూప్ ఈ విషయం గట్టిగా ఖండించిన నవంబర్ 2024లో ఈ ఇండిక్ట్మెంట్ వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ముఠ ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారతదేశంలో అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మొత్తం కాంగ్రెస్ కూటమి వాళ్ళ అనుకూల మీడియా మరియు స్వచ్ఛంద సంస్థల నెట్వర్క్ అంతా కలిసి ఒక్క ఆధారం కానీ లేదా చట్టపరమైన విచారణ కానీ పరిశీలించకుండా అదానీని క్రిమినల్గా చిత్రీకరించడానికి పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు దాదాపు $55 బిలియన్, 4.5 కోట్ల పైమాటే మార్కెట్ విలువను కోల్పోయాయి. మ్యూచువల్ ఫండ్స్ మరియు నేరుగా ఈక్విటీల ద్వారా షేర్లను కలిగి ఉన్న సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ రాజకీయ డ్రామాకు భారీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఇప్పుడు స్వయంగా అమెరికా ప్రభుత్వం ఈ కేసు బలహీనమైందని, లోపభూయిష్టమైందని అంగీకరించిన తర్వాత అప్పట్లో భయాందోళన సృష్టించి భారతీయ మార్కెట్లో నష్టం చేకూర్చి అదే రాహుల్ ముఠ ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. అదానీ మీద ఆరోపణలు కానీ, గతంలో హిండెన్బర్గ్ ఆరోపణలు కానీ విదేశాల్లో మొదలైతే వాటి ఇక్కడ ప్రతిపక్ష ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుని భారతీయ పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం బలిపశులు అవుతున్నారు. ఇలా ఉండగా అదానీ గ్రూప్ మీద అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు భారీ నమ్మకాన్ని చూపిస్తూ గ్రూప్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ 10,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని షేర్ ధర ఒక్కోటి $2,883 చొప్పున QIP బిడ్స్ ఆహ్వానిస్తే ఏకంగా 3.8 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యి 38,000 కోట్లు బిడ్స్ దాఖలైతే అదానీ గ్రూప్ ముందనుకున్న 10,000 కోట్ల బదులు 15,000 కోట్లు సేకరించింది. అలాగే డిసెంబర్లో షేర్ విలువ 1,800 చొప్పున రైట్స్ ఇష్యూ చేయకి వెళ్తే దాదాపు 25,000 కోట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు అదే షేర్ విలువ జస్ట్ 6 నెలలకు 2,800కి చేరింది. ఇది అదానీ గ్రూప్ మీద పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసం.